అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఏప్రిల్ మాసము 30వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశం. మీ ఓర్పు చేత. లూకాసు వార్త 21 అధ్యాయము 19 వచనమందు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు, ప్రతి విధమైన కావలితో మీ హృదయమును కాచుకునుడి అని జ్ఞాని అయిన సొలొమోను చెప్పాను. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. తిమోతి, నీవు పవిత్రుడిగా ఉండునట్లు చూచుకునుము. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. తిరుక్కురల్ అను గ్రంథమునందు మహాకవి అయిన తిరువళ్ళువరు రచించిన ఒక శ్లోకమునందు గల భావము, మొదటిగా తన్ను తాను తన యొక్క శీలమును కాపాడుకొనవలెను, తన నోటి మాటలను కాపాడుకొనవలెను, నీరసిల్లిపోక తన శరీరమును పోషించి కాపాడుకొనవలను అనుటియే తిరువళ్ళువరు అను మహాకవి ఇచ్చేటువంటి ఆలోచన. లోకసులు పలు రకములైన ఆలోచనలను ఇచ్చుచున్నారు. బంగారమును ధరించుకొని రాత్రిపూట బయటకు వెళ్ళవద్దు, నీకు మాటిమాటికి కోపము వచ్చుచున్నది, పై అధికారి వద్ద కోపపడి నీ ఉద్యోగమును కోల్పోకుము, కష్టపడి దొరికిన ఉద్యోగమును కాపాడుకొనుము, కుటుంబ ఐక్యతను కాపాడుకొనుము, ఏక మనసును కాచుకొనుము, పరిశుద్ధతను కాచుకొనుము అని ఎంత బుద్ధిమతులను చెప్పుటను చూచుచున్నాము. మరొక శ్లోకము తిరుకురలనందు చెప్పబడి ఉన్నది. దానికి భావము, నీవు దేనిని కాచుకొనకపోయినను పర్వాలేదు కానీ నీ నోటిని అదుపునందు ఉంచుకొనుము అంటే దాని భావము. అయితే అన్నిటికంటే పైగా ప్రతి విధమైన కావలితో నీ ప్రాణమును కాపాడుకొనుము అని బైబిల్ గ్రంథము మనకు హెచ్చరించుచున్నది. ప్రాణమును కాపాడుకొనుటకు మొదటిగా యేసుని రక్తము చేత దాని పాపమంతటిని కడుగబడవలెను. రక్తము దానిలో ఉన్న ప్రాణం బట్టి ప్రాయశ్చిత్తము చేయును. లేవి కాండము 17వ అధ్యాయం 11వ వచనం. రక్త ప్రోక్షణ లేక పాపక్షమాపణ లేదు. ప్రాణమును పాపపు పట్టు నుండి విమోచించుటకే యేసు కల్వరి శిలువనందు పాప నివారణపు బలిగా ఆయను. ఒకని ప్రాణమునందు జ్ఞానము ఉండవలెను. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనము. మెదడు యొక్క జ్ఞానము అహంభావమును కలుగజేయును. ప్రాణం యొక్క జ్ఞానమైతే బైబిల్ గ్రంథము చెప్పుచున్న దాన్ని వినున్నట్లు చేయును. పాపము చెయ్యువాడి ప్రాణము మానమునందును. ఏస్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం. స్త్రీతో జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు, ఆ కార్యము చేయువాడు తన ప్రాణమునకు సర్వనాశమును కోరువాడే. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. మీ యొక్క నడత, వస్త్రధారణ, చేతలు అన్నీను ప్రభువునే ప్రీతిపరుచున్నట్లు ఉండవలెను. రక్తము చేత విమోచింపబడ్డ మీ యొక్క ప్రాణమును పరిశుద్ధతో కాపాడుకొనుడి. మీరును పాపము చేయక ఉండుడి, ఇతరులను పాపము చేయుటకు పురిగొల్పున్నట్లు నడుచుకొనక ఉండుడి. ఆహారము వస్త్రము కంటే మీ యొక్క ప్రాణమే ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, మీరు మీ ప్రాణములను కాచుకొనినట్లయితే మీ యొక్క నిత్యత్వమును కాచుకొందురు. మీ యొక్క ప్రాణమునందు పరిశుద్ధత ఉండినట్లయితే మీరు మహిమగల దేశమై ఉన్న పరలోక రాజ్యమునందు ఆనందముతో చేరేదు. నేటి ధ్యానమునకై మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేటి వేద పఠనము ఉదయం 1 రాజగ్రంథము 8 మరియు 9 అధ్యాయములు, సాయంత్రం లూకాసు వార్త 21వ అధ్యాయం 1 మొదలుకొని 19 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.